ఆ వల్ల ఇప్పుడు కడగాలండి బోకులు. వర్షం చూస్తే ఫుల్ పడుతుంది. ఎరుగుడు దిన్నికి కూడా పోయేది ఉందన్నమాట ఈరోజు. వర్షం అయితే ఫుల్ పడుతుంది. 3:20 టైం. నేను ఒక ½ అన్ అవర్ ఆగి మళ్ళా ఎరుగుడు దిన్నికి అయితే పోవాలి అనుకున్నాను. ఈరోజు లక్ష్మీ అక్క లాస్ట్ అండి. ఈరోజు రావట్లేదు. రేపటి నుంచి ఇంకా రాదనమాట. చర్చికి వెళ్ళి రేపు సండే కదా, చర్చికి వెళ్ళి రేపు మండే నుంచి వైనాటు వేయడానికి అయితే పోతూ ఉంది. సో తన ప్లేస్లో వేరే కులామని మాట్లాడాలి అని అయితే నేను వెళ్ళాలి అనుకున్నాను. కానీ వర్షం అయితే ఫుల్గా పడుతుంది వర్షం అయితే. చూద్దాము. 4 కానీ 4:30 అయినా కానీ ఈరోజు వెళ్ళాలి అనమాట. అది వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. రమ్ముతండి. ఎరుగుడు దిన్నకైతే పోతూ ఉన్నానండి. ఇంకా వర్షం పట్ట తీసుకున్నా పోయి రావాలి ఖచ్చితంగా. क्या करते हैं नहाऊं गया छोड़ डाल कहते हुए आया नहीं. హలో గాయ్స్, నేనైతే వర్షం వదిలిన తర్వాత ఎరుగుడు దిన్నకైతే వచ్చాను. వచ్చి ఒక 3-4 దగ్గరకైతే వెళ్ళాము. కానీ మేము వాళ్ళకి పోతున్నాం వీళ్ళకి పోతున్నాం పూలుగాయా అంటున్నారనమాట. సో ఇంకా ఫైనలీ మన అవ్వ కోడలికి లక్ష్మీ అక్కకి మళ్ళా రామని చెప్పాను. ఒక 4 రోజులు వచ్చిందనుకో మళ్ళీ మనకి వేరే వాళ్ళు ఎక్కుతారనమాట. అంటే బుధవారం రోజు మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఆ రోజు కూలీలు పనిచేస్తాం కాబట్టి బుధవారం వరకు వెళ్ళి నేను వస్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక అక్క మనకే వచ్చింది, అది ఆమెనా మళ్ళీ ఇయర్ వస్తానంది. చూసి రేపు లక్ష్మీ అక్క అయితే వస్తుందన్నమాట. మన అవ్వ కోడలే వస్తుంది. ఫైనల్గా నేను హైవే మీదకి అయితే వచ్చాను. అక్కడ చూడండి, నా వేలుకి చక్కగా వైట్ ఒక కొట్ట మాదిరి కనిపిస్తుంది కదా, అక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతారన్నమాట. ఆర్గానిక్గా అంటే మన పొలంలో పండించినటివి అమ్ముతారు. ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. కాయలు కూడా బాగుంటాయి. ఈ ఫ్లవర్స్ బిజినెస్ అనుకుంటాం కానీ చాలా అంటే చాలా కష్టం అండి. చాలా అంటే చాలా కష్టం. ఏమంటే మనకి ఓపిక సహనం అన్నీ ఉండాలా. మన బండికి ఈరోజు కొద్దిగా చైన్ అయితే టైట్ చేయించాలి. ఎందుకంటే కొట్టుకుంటుంది, కట్ట 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 కొట్టుకుంటుంది. చాలా రోజులు అవుతుంది నేను చైన్ టైట్ చేయించాలి. ఇక్కడ కొట్టుకుంటా ఉందన్నమాట. చూడండి ఎంత లూజ్ ఉందో, కనిపిస్తుందా హోల్ ఎక్కడనైనా? ఇదిగోండి, నేను వేలు పెట్టా కదా, ఇంకా లూజ్ ఉంది. చైన్ అయితే లూజ్ ఉంది, కింద కొట్టుకుంటుంది. దాన్ని టైట్ చేయించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఇది నా ధైర్యం అండి, నా బండి. ఇది లేకపోతే నేను లేను. ఏదైనా కానీ ఒక బ్రదర్లా ప్రతి ఒక్కటి, నా కష్టం, నా దుఃఖం, నా సుఖం
ప్రతి దాంట్లో నాకు తోడు ఉంది, నా బండి మాత్రమే. ఇది మొత్తం పొలాలండి. ఆ డ్రాగన్ ఫ్రూట్స్ ఉండే కదా, అక్కడ నుంచి ఇట్లా దిగుతాం అన్నమాట. అక్కడ బోర్డు కానొస్తుందా ఒకటి కనిపిస్తుంది, ఎరుగుడు దిన్ని బోర్డు అక్కడే అండి. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఆ యారో మార్క్ దగ్గర నుంచి ఇంకా డౌన్కి వెళ్ళిపోతాం. ఇంకా ఆ సైడ్ అయితేనే మనం పోయేది మన పొలానికి. ఇవల్ల చూడండి మినుము తోటలు, ఇవల్ల మినుము తోటలు అండి, ఇవల్ల మినుము తోటలు. ఈ మినుము అయిపోగానే మళ్ళా జొన్న అయితే వేస్తారండి దీంట్లో. జొన్న ఇది ఎంత బిట్టు ఉందో మినుము బిట్టు, అవల్ల జొన్ననే అండి. సీడ్ జొన్న వేస్తారన్నమాట, ఇవల్ల సీడ్ జొన్న. అక్కడ ఒక బోర్డు కానొస్తుందో లేదో నాకైతే తెలియదు. అక్కడ బోర్డు కానొస్తుంది కదా, అది శాంతినగరం అన్నమాట. శాంతినగరం అక్కడ ట్యాంక్ ఉంది కదా, వాటర్ ట్యాంకి, అది శాంతినగరము. ఇది హైవే. సరే అండి, అయితే మళ్ళీ లేట్ అయిపోతుంది. వెళ్ళి చైన్ అయితే టైట్ చేయించుకుందాం ఫస్ట్. చర్ర బ్రేకు చక్కగా బ్రేక్ అలవాటు చేసి ఇప్పుడు బడికి కాకుండా 10,000 చెట్లు కొనివన్నాడు. బడికి వాళ్ళ నిన్న మొన్న कितना कितना घर का नहीं देना, मेरा घर का नहीं देता ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా నేను అమౌంట్ అయితే ఇవ్వలేదు, చైన్ టైట్ చేయించుకునే కదా, అమౌంట్ అయితే ఇవ్వలేదు. ఇంటికి రారా ఇస్తానని చెప్పా. వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఒక కొద్ది దూరమే, ఒకటే సందు. వాళ్ళది స్టార్టింగ్లో వస్తుంది ఎల్లమ్మ దగ్గరనే వాళ్ళ ఇల్లు, మాది ఒక 4 ఇల్లులు తేడా అంతే. ఇంటికి రా ఇస్తానని చెప్పాను. అమౌంట్ అయితే చైన్ టైట్ చేయించుకొని బ్రేక్ టైట్ చేయించుకొని ఎరుగుడు దీన్ని మొత్తం తిరిగి కూలి ఆమె కోసం అయితే వచ్చాను. కూలి ఆమె దొరికింది, బండి పని కూడా అయిపోయింది.
బండికి ఇంకొకటి ఉందండి పని, ఒక ఆయిల్ చేంజ్ ఒకటి చేయించాలి. అది కూడా చేపిస్తే ఇంకా పని అయిపోతుంది. మళ్ళీ ఒక 2 నెలల వరకు బాధ ఉండదు. ఇంటికి అయితే వచ్చేసాను. లాస్ట్ వరకు చూసినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. బాయ్.